come with the leaving faith. We come to serve you, Lord. క్రిస్మస్ కార్యక్రమానికి ఆరంభం చేసాం. దాన్ని బట్టి దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే రీతిగా మన జీవితాల్లో మన కుటుంబంలో మనకు సంతోషం ఎక్కడ ఉంటుంది? హలో, ఎక్కడ ఉంటుంది పిల్లలు? మన కుటుంబంలో సంతోషం అనేది ఎక్కడ ఉంటుంది? మనం మంచి రోజు టెన్షన్ పడుతూ ఉంటాం, రోజు ప్రిపేర్ చేస్తూ ఉంటాం. ఎవరి గురించి చెప్పలేదు. ఎవరికి పిల్లలు లేరా ఏంటి? హలో, ఉన్నారు కదా, పిల్లల గురించి చేస్తాం. ఆ పిల్లలు వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు చేసే ఆ యొక్క స్కిట్స్ కానీ దేవుని సన్నిధిలో ఎదుగుతుంటే మన ఎవరికి సంతోషం? ఎవరికి తల్లిదండ్రులకు సంతోషం. అటువంటి సంతోషాన్ని మనం కలిగి ఉండాలంటే మన పిల్లల్ని ఏం చేయాలి? ప్రతి వారం చర్చికి నడిపించాలి. అదే రీతిగా ప్రతిరోజు మనం పిల్లలకి బైబిల్ చదివిస్తూ ఉండాలి, ప్రార్థన నేర్పిస్తూ ఉండాలి. అటువంటి చేస్తుంటే ఏం చేస్తారు? దేవుడు వాళ్ళు యవనస్తులైనప్పుడు దేవుని సన్నిధిలో నిలబడుతూ దేవుని కార్యాలు చేస్తూ ముందుకు కొనసాగిస్తూ ఉంటారు. అటువంటి బిడ్డలు మన ఇప్పటివరకు చూసాం. మన బిడ్డలు అందరూ చాలా సంతోషంగా దేవుని సువార్త ప్రకటించారు. ఈ పిల్లలు నాటిస్తున్నారు, యాక్ట్ చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు అంటే అది ఎవరికి సంతోషం అండి? తల్లిదండ్రులకి, కుటుంబానికి సంతోషం. అటువంటి కుటుంబంలో సంతోషం కలిగి ఉండాలంటే ఎవరు ఉండాలి? మన జీవితాల్లో యేసయ్య ఉండాలి, యేసయ్య మాటలు ఉండాలి, యేసయ్య ఆ యొక్క కార్యాలు మన జీవితంలో ఉండాలి. అటువంటి కార్యాలు జీవితంలో మనం కలిగి ఉండాలంటే మన పిల్లలకి ఇప్పటి నుంచే నేర్పిస్తున్నాం. సండే స్కూల్కి, ఆ సండే స్కూల్ పిల్లలందరికీ రేపు వాళ్ళందరూ యవనస్తులు అవుతారు. ఆ తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళై సంఘంకి బిడ్డలు అవుతారు. నాకు హ్యాపీ అయింది. నేను చెప్పాలనుకుని నాకు ఉత్సాహం అక్కడి నుంచి నాకు చాలా హ్యాపీ అయింది. నేను చిన్నప్పుడు సండే స్కూల్లో మేము నటిస్తున్నప్పుడు మీకు సౌండ్తో నటించేవాళ్ళం. మేము అప్పుడు డైలాగ్లే చెప్పేవాళ్ళం, మామూలుగా మాటలే చెప్పేవాళ్ళం, చెప్పిస్తూ నాటకాలే చేసేవాళ్ళం. అటువంటి దాంట్లో నేను చిన్నప్పుడు నాకు గుర్తొచ్చింది, నేను వేసిన స్కిట్ గుర్తొచ్చింది. నేను హీరోదిగా మహారాజుగా ఆ స్కిట్ వేసినప్పుడు చూసినప్పుడు మన భార్గవ్ చూసినప్పుడే నాకు గుర్తొచ్చింది. అందుకే చప్పట్లు కొట్టడం ఆయన నుంచి హీరోదిగా నటించాడు. అలాగే నేను ఆ స్కిట్లో బాగా పండిపోయాను. ఆ జ్ఞాపకాలు వచ్చి ఆ చిన్నప్పుడు ఆ స్మృతులు ఆ జ్ఞాపకం ప్రసాద్ అలాగే చెప్పాడు. మేమంతా చిన్నప్పుడు సండే స్కూల్ నుంచి అలాగే పైకి వచ్చి దేవుని సన్నిధిలో ఎదిగాం. ఈరోజు యవనస్తులు అయి ఉన్నాం కనుక అటువంటి బలమైన కార్యం ఈ రోజులో పిల్లల్లో విత్తనంగా నాటినట్లయితే వాళ్ళు పెద్ద అయినాక దాని నుంచి తొలగిపోరు. కనుక అటువంటి సంతోషం మన జీవితాలు కలిగి ఉండాలంటే మనం ఎప్పుడు ఏం చేయాలండి? పిల్లల్ని దేవుని సన్నిధిలోకి నడిపించాలి. ఈ రోజుతో అయిపోవట్లేదు క్రిస్మస్, ఈ రోజుతోనే ఇది ఆగిపోవట్లేదు. కనుక ప్రతిరోజు మన జీవితంలో క్రిస్మస్. ఆ క్రిస్మస్ని మనం జరుపుకోవాలంటే కొన్ని మాటలు మనం జీవితాల్లో జ్ఞాపకం చేసుకోవాలి. ఆ యొక్క క్రిస్మస్ గ్రీటింగ్స్ మీకు కొన్ని మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన 5 నిమిషాలు అవగానే చెయ్యమ్మా, నేను ఆఫ్ చేసి వస్తాను అని. కాబట్టి నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 3 నిమిషాలు అక్కడ కౌంట్ అవుతుంది. కాబట్టి వర్రీ అవ్వకండి. మీ అందరికీ ఒక ప్రశ్న వేస్తాను, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా సరే. మీ ముత్తాత పేరు చెప్పాలి. ముత్తాత పేరు ఫస్ట్ చెప్పలే, చెప్తారు. ప్రసాద్, మీ ముత్తాత గారి పేరు చెప్పమ్మా. వెరీ గుడ్. ఎస్తేర్ గారు, మీ తాతగారి పేరు చెప్పండి. చెప్పలేరు చాలా మంది చెప్పలేరు, ఈ తరం పిల్లలు ఎవరు. అయితే మీ ఇంట్లో ఉన్న ముసలివాళ్ళ పేరు తక్కువని చెప్పాలి. మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ పేరు తక్కువని చెప్పాలి. చిన్నపిల్లలు మా ఏంజల్ చెప్పేసిందండి, వరప్రసాద్ మా ఏంజలే బాగా చెప్పింది. అయితే నేను ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, క్రిస్మస్ అనేది తాత 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 ముత్తాత
వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకుని ఆ దీవెనలు మనం సంపాదించుకోవాలి. ఇప్పుడు అన్నిసార్లు చెప్పిన ముగ్గురు ముత్తాతల పేర్లు మగవాళ్ళలోంచి చెప్పండి, పెద్దవాళ్ళు మగవాళ్ళలోంచి చెప్పండి. ముగ్గురు బైబిల్లో ఉన్న ముగ్గురు బాగా ముత్తాతలు మనం రోజు తలంచుకుంటాం. వెరీ గుడ్, వెరీ గుడ్ జ్యోతి, ఫస్ట్ మార్క్ అనమాట. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు. ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పారు, అప్పుడు వాళ్ళు చెప్పారు. అయితే కొత్త నిబంధనలో ఉన్న ముత్తాత పేరు చెప్తారా? అది మత్తయి సువార్త, లూకా సువార్త 1వ అధ్యాయంలో ముత్తాత చెప్తారా? ఎవరు చెప్తారు? చెప్పలేరా? చూడొద్దమ్మా, చూడొద్దు, నో రిఫరెన్స్. చెప్పలేరు కానీ నేనే చెప్తాను మళ్ళీ, ఎందుకంటే అక్కడ బెల్లం అవుతుంది. లూకా 1వ అధ్యాయంలోను 2వ అధ్యాయంలోను మనకి బహు పూర్వీకులు 4 ఉన్నారు. 1 జకరియా, 2 ఎలిజబెత్, 3 సుమయోను, 4 అన్న ప్రవక్తిని. ఈ 4 ఉన్నారు. వీళ్ళని మాత్రం మనం అసలు ఏ క్రిస్మస్కి తలంచుకోము, కానీ తలంచుకోవాలా, ఎందుకంటే ఆశీర్వాదాలు అక్కడి నుండి ప్రారంభమైనవి. అందుకంటే మత్తయి సువార్త 1-2 అధ్యాయంలో, లూకా 1-2 అధ్యాయంలో మరి ఉన్నవాళ్ళు ముస్లిం వాళ్ళు కాదు, యోసేపు, మరియమ్మ, ఆమె కన్యక. కాబట్టి పుట్టుకు కారణమైన వాళ్ళకంటే ముందు ఆశీర్వాదాలకు కారణమైన వాళ్ళను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సుమియోను అంటే ఎదురు చూచేవాడు, అన్న అంటే కృపకు గుర్తుగా ఉంటున్నది, మరి జకయ్య అంటే నిరీక్షణ కలిగినటువంటి వాడు, మరి ఎలిజబెత్ అంటే ఆశతో నమ్మికించినది. ఈ 4 మనం ఉండి మన క్రీస్తు యేసు కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి వాళ్ళు. 80 ఏళ్ళు దాటిపోయింది, 84 ఏళ్ళు అన్న ప్రవక్తిని. అంతకుముందు మరి ఎంతకాలం 17 ఏళ్ళకి పెళ్ళైందో, 18 ఏళ్ళకి పెళ్ళైందో, 7 ఏళ్ళు భర్తతో కాపురం చేసింది, ప్రార్థన చేస్తూనే ఉంది. సుమియోను కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఎందుకోసం తెలుసా? ఆ ఒక్క మాట, రాబోయే రక్షకుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారట. నా పిల్లలు లేరు, నేను గొడ్రాలు, నేను ఏనాడు ఎలిజబెత్ విసుక్కోలేదు. పరిచర్య యాజక ధర్మం చేయడంలో జకరియా విసుక్కోలేదు. నాకు ఏమీ ఇవ్వలేదంటే నేను ఎంత పని చేయాలని మందిరంలో అనుకోలేదు. అలాగే సుమియోను బహువృద్ధుడైపోయిన నా రక్షకుని చూసినాకే చనిపోతాను నాకు నిర్ధారణ కలిగి ఉన్నాడు. అలాగే ప్రవక్తిని యేసు ప్రభు యొక్క రక్షణ భూమి మీదకి వచ్చినాకే చనిపోవాలి అనుకున్నాను. ఇవాళ ఈ మాటలు నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, క్రిస్మస్ చాలా ఆనందంగా చేసుకున్నాం, రేపు కూడా చేసుకోబోతున్నాం. ఆయుష్కాలం ఇస్తే ప్రతి సంవత్సరం కలిగి ఉంటున్నాం. అయితే మనకు కలిగిన నిరీక్షణ ఏంటి? మనకు కలిగిన నిరీక్షణ ఏంటి? యేసు ప్రభు రాబోతున్నాడు. వాళ్ళు ఎదురు చూసినప్పుడు ఆయన భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు మనం ఎదురు చూసేటప్పుడు రెండవసారి రాబోతున్నాడు. మరి ఆయన్ని మనం చూస్తామా? గొల్లలు జ్ఞానులు చూశారు, మనం ఎప్పుడు చూడాలా? రెండవ రాకడలో ఆయనతో కూడా, ఆయనను పోలి ఆయనతో కూడా ఉండాలి. ఇప్పుడు ప్రతిదినం ఇందాక పాస్టర్ గారు చెప్పారు, అన్నిటికంటే ప్రధానమైనది, ప్రాముఖ్యమైనది దేవుని వాక్యము. ఎందుకంటే యేసుక్రీస్తు కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారి మన మధ్యకి వచ్చాడు. ఇంకా ఆయన ఉయ్యాల తొట్టులో లేడు, ఎక్కడా లేడు. కాబట్టి ఆయన్ని మనం ఇప్పుడు ఎక్కడ ప్రతిష్ఠించుకోవాలి? మన జీవితాలలో, మన హృదయాలలో మనం ప్రతిష్ఠించుకొని రాబో ఆయన రాకడ కొరకు నిరీక్షణతో ఎదురు చూడాలి. దేవుడు మీకు అందరికీ క్రిస్మస్ శుభములను నిజ జీవితాల్లో అనుగ్రహించును గాక. ఆమేన్.
అయిపోలేదు నాయన నీకు వందనాలు. ఆయన సహాయం దయచేయండి నాయన నీకు వందనాలు తండ్రి. అదే రీతిగా తండ్రి ప్రభు రేపు జరగబోచున్న తండ్రి ప్రభు నాయన యొక్క క్రిస్మస్ ఆరాధనలో తండ్రి మీరు ఉండండి నాయన నీకు వందనాలు. అదే రీతిగా తండ్రి వాతావరణం బదులుపరచండి నాయన నీకు వందనాలు. నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన నీకు వందనాలు. నాయన ఇందు నిమిత్తమే తండ్రి ప్రభు మేము ఏ రీతిగా తండ్రి ప్రభు ఈ రక్షణ సువార్తను ప్రకటించడానికి తండ్రి ప్రభు నాయన ఆ యొక్క తండ్రి నాయన ఆ యొక్క వేదికని తండ్రి ప్రభు నాయన మేము అవమానపరచకుండా తండ్రి ప్రభు నాయన తండ్రి నీ యొక్క తండ్రి ప్రసన్నత కుమ్మరించండి నాయన నీకు వందనాలు. నీ యొక్క కాపుదలను దయచేయండి నాయన నీకు వాతావరణాన్ని మరుగుపరచండి నాయన నీకు వందనాలు తండ్రి. నాయన వర్షం రాకుండా సహాయం దయచేయండి నాయన నీకు వందనాలు. ఆయన యవనస్తులందరూ తండ్రి ప్రభు ఆ యొక్క పనిపాట్లో సహాయకరంగా ఉండట్లో సహాయం దయచేయండి నాయన నీకు వందనాలు. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి నాయన నీకు వందనాలు. అదే రీతిగా నిన్న తండ్రి ప్రభు క్యారల్స్ తో తిరిగిన ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని తండ్రి దీవించండి, ఆశీర్వదించండి నాయన నీకు వందనాలు. ఆయన యొక్క క్రిస్మస్ లో తండ్రి ప్రభు నాయన చిన్న బిడ్డలు యవనస్తులు తండ్రి అనేకమైన ప్రయాసంతో తండ్రి ప్రభు నాయన నీ సన్నిధిని తండ్రి శుభ్రపరిచారు నాయన నీకు వందనాలు. నీ సన్నిధిని తండ్రి ప్రభు నాయన తండ్రి అలంకారంగా తండ్రి తీర్చిదిద్దారు తండ్రి ప్రభు. ప్రతి ఒక్కరి బిడ్డని తండ్రి యవనస్తుని దీవించండి, ఆశీర్వదించండి నాయన నీకు వందనాలు. ఆయన నీ మహిమ తండ్రి ప్రభు నీ యొక్క తండ్రి ప్రభు ప్రసన్నత ఆశీర్వాదాలు తండ్రి ప్రభు చేసిన ప్రతి హస్తాన్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన నీకు వందనాలు తండ్రి ప్రభు. నాయన మీకే తండ్రి ప్రభు నాయన సంఘాన్ని ఆయన మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను నీకు వందనాలు తండ్రి. నాయన పెద్దలు తండ్రి గతించినప్పటికీ తండ్రి ప్రభు నాయన వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను నీకు వందనాలు తండ్రి. నాయన వారు లేకపోయినప్పటికీ తండ్రి ప్రభు నాయన వారు తండ్రి ప్రభు తండ్రి నాయన వాళ్ళు విడిచి వెళ్ళిన ఈ జ్ఞాపకాలను తండ్రి ప్రభు వారి నాయన వాళ్ళు నడిపించిన మాటలో తండ్రి ప్రభు నాయన నిన్ను ఆరాధించడానికి నాయన నేను కొనియాడటానికి తండ్రి ప్రభు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు తండ్రి. మా ప్రియ దాసును మరుగుపరుచుకుని మాకు తండ్రి ప్రభు నాయన విత్తున తండ్రి ప్రభు లేఖనాన్ని బట్టి తండ్రి ప్రభు మరొకసారి మీకు వందనాలు తండ్రి ప్రభు. నాయన ఇంకా బలమైన మా వాక్యాలు తండ్రి ప్రభు నాయన క్రిస్మస్ సందేశాన్ని వినబడిలో సహాయం దయచేయండి నాయన నీకు వందనాలు. నాయన దీవించండి, ఆశీర్వదించండి నాయన నీకు వందనాలు తండ్రి. నాయన తండ్రి ప్రభు రేపు చెప్పుకోచుండగా తండ్రి ప్రభు నాయన అనేక మంది తండ్రి ప్రభు నీ సన్నిధి వైపు తండ్రి నాయన నువ్వు నిజమైన రక్షకుడిని తెలుసుకుంటూ సహాయం దయచేయండి నాయన నీకు వందనాలు తండ్రి. కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి నాయన నీకు వందనాలు. నాయన ప్రయాణమై తండ్రి ప్రభు గృహాలు వెలుచుండగా తండ్రి ప్రభు క్షేమాన్ని దయచేయండి తండ్రి ప్రభు.